సిగ్నల్స్ ఫుల్ ఉన్న నెట్ స్లోగా, రీల్స్ లోడ్ కావడం లేదా, యూట్యూబ్ వీడియోస్ బఫర్ అవుతున్నాయా? ప్రాబ్లం మీ సిమ్ లో కాదు, ఫోన్ లో కాదు, సెట్టింగ్స్ లో. ఈ వీడియోలో మీకు రియల్ అండ్ సేఫ్ ట్రిక్స్ చెప్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి చాలా మందికి మొబైల్ ఇంటర్నెట్ స్లో వస్తుంది అనమాట. సిగ్నల్ ఫుల్ ఉన్నా అవి దాని ప్రాబ్లం అందరూ సిమ్ అని లేదంటే ఫోన్ ప్రాబ్లం అనుకుంటారు. కానీ ఆ రెండిట్లో వల్ల కాదు, సెట్టింగ్స్ లో వల్ల దానికి నెట్ అనేది స్లో వస్తుంది అనమాట. ఈ వీడియోలో సెట్టింగ్స్ అని చెప్పబోతున్నాను, చూసేయండి వీడియో. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ప్రిఫర్డ్ నెట్వర్క్. ఇందులో ఏమంటే ఆటో ఉంటుంది అనమాట. ఆటో కొన్ని మొబైల్స్ కి ఆటో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా 2G నుంచి 3Gకి, 3G నుంచి 4Gకి, 4G నుంచి 5Gకి ఆటోమేటిక్ గా స్విచ్ అవుతుంది ఫ్రీక్వెంట్ గా. అందుకే ఏమవుతుందంటే నెట్ అనేది స్లో అవుతుంది అనమాట. దీనికి ఎలా చేసుకోవాలంటే సెట్టింగ్స్ లో చెప్తాను. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ప్రిఫర్ నెట్వర్క్ టైప్. దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మన సెట్టింగ్స్ లో వెళ్ళాలన్నమాట. ఇక్కడ సెట్టింగ్స్ లో వెళ్తే మనకి ఇక్కడ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ మీద దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేశాక మన సిమ్ డేటా వాడేది వచ్చేసి సిమ్ 2 కాబట్టి నేను సిమ్ 2 మీద క్లిక్ చేస్తాను. మీరు సిమ్ 1 అయితే సిమ్ 1 మీద క్లిక్ చేయండి. ఇక్కడ కిందన ప్రిఫర్ నెట్వర్క్ టైప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఆ కొన్ని మొబైల్స్ లో ఆటో ఉంటుంది అనమాట. ఆటో ఉండడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా స్విచ్ అవుతుంది అనమాట. 3G నుంచి 4Gకి, 4G నుండి 5Gకి. అలా కాకూడదు అంటే ఇప్పుడు మనం 5 మాకి 4G ఉంది కాబట్టి మనకి నెట్వర్క్ మేము ప్రిఫర్ LTE మీద క్లిక్ చేసాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి 4G అనేది ఎనేబుల్ అవుతుంది, మనకి కాన్స్టెంట్ గా వస్తుంటుంది అనమాట నెట్. సెకండ్ వచ్చేసి ఏరోప్లేన్ మోడ్ అనమాట. ఇది అనేది సింపుల్ ట్రిక్ కానీ పవర్ఫుల్ అనమాట. ఏం చేస్తుందంటే మనం ఒకసారి ఏరోప్లేన్ మోడ్ వేసి ఆఫ్ చేసి ఆన్ చేసామంటే మనం దగ్గరలో ఉన్న సెల్ టవర్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అవ్వడం ఏమవుతుంది, దగ్గర ఉన్నది కాబట్టి టవర్ మనకి నెట్ అనేది స్పీడ్ వస్తుంది. థర్డ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యాప్ డేటా అనమాట. ఇది ఏం చేస్తుందంటే మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న యాప్స్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి డేటాని తినేస్తున్నాయి అనమాట. దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకోకపోతే ఇంకా డేటాని అదే ఎక్కువ తినేస్తుంది, అంటే స్లో అవుతుంది అనమాట. అది ఎక్కువ వాడుతుంటుంది, మిగతా దానికి స్లో వస్తుంది అనమాట. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇది కూడా సెట్టింగ్స్ లో ఉంటుంది అనమాట. మన కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ యాప్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మేనేజ్ యాప్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కింద లోడ్ ఉండండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కదా యాప్స్, మనకి ఇందులో కొన్ని అవసరం లేని యాప్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ క్రోమ్ ఉంది కదా, మనకి దీనికి ఇప్పుడు క్రోమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డేటా యూసెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డేటా ఉంటుంది. దీన్ని ఆఫ్ చేయాలన్నమాట. ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ అనేది ఎక్కువ ఆ యాప్ అంటే డేటా తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి వేరే యాప్స్ అన్ని యూజ్ చేసే యాప్స్ మనకి ఇంటర్నెట్ అనేది స్పీడ్ వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ DNS చేంజ్ అనమాట. ఇలా ఏమవుతుందంటే ఇది అనేది మన వెబ్సైట్ అనేది స్లో అయిపోతుంది అనమాట. మన DNS చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పీడ్ అయిపోతుంది అనమాట. ఓపెనింగ్ అన్ని నెట్ కానీ స్పీడ్ అయిపోతుంది అనమాట. నేను ఇలా చేయాలని చెప్తాను చూసే. ఇప్పుడు వచ్చేసి ప్రైవేట్ DNS అనమాట. దీన్ని ఎలా చేయాలంటే మనం ఇక్కడ సెట్టింగ్స్ లో అనమాట. సెట్టింగ్స్ లోకి వస్తే ఇక్కడ కనెక్షన్ అండ్ షేరింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ ప్రైవేట్ DNS ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆటో ఉంది, దాన్ని తీసుకొచ్చి మనం ప్రైవేట్ లో పెట్టాలన్నమాట. ప్రైవేట్ లో పెట్టి ఇక్కడ హోస్ట్ నేమ్ అడుగుతుంది, నేను చెప్పింది టైప్ చేయను, ఇది ఎంటర్ చేయను అనమాట. ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసామంటే ఇప్పుడు నుంచి మనం ఏదైనా బ్రౌజ్ చేసేటప్పుడు మనకంటే ఇంటర్నెట్ స్పీడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మెయిన్ టిప్ వచ్చేసి మీరు ఎప్పుడైనా కానీ ఓపెన్ ఏరియాలో ఉండాలన్నమాట. ఓపెన్ ఏరియాలో నెట్ అనేది స్పీడ్ వస్తుంది. లేదా విండోస్ దగ్గర మనకి కిటికీలు ఉంటాయి కదా ఇంట్లో, ఆ కిటికీల దగ్గర ఉన్నా కూడా నెట్ అనేది స్పీడ్ వస్తుంది అనమాట. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే మీకు నెట్వర్క్ అనేది స్పీడ్ అవుతుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి ఇంటర్నెట్ రావాలంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి వీడియో.